పార్వతీపురం మన్యం జిల్లా ఏపీహెచ్ఈఎఫ్ ఫెడరేషన్ కన్వీనర్గా ఎన్నికైన మల్లా సీతన్న మాస్టర్ ఈ జిల్లాలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తానని 95 న్యూస్ ఛానల్ ద్వారా సవినయపరుచుకుంటున్నానని తెలిపారు. ఈ మధ్య కాలంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు 10,117 మంది వివిధ శాఖలలో పనిచేయుచున్నటువంటి వారికి రెగ్యులర్ చేయడం జరిగిందని, త్వరలోని ఎంఆర్ఓలకు కూడా అలవెన్స్ ను ఇప్పించుటకు చీఫ్ సెక్రటరీతో మాట్లాడడం జరుగుతుందన్నారు. త్వరలోని ఈ సమస్య పరిష్కారం కానుందని తెలియపరిచారు. ఏపీజీఎల్ ఎన్హాన్స్మెంట్ రుణాలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించుటకు కృషి చేయడం జరుగుతుందని ఈ ఛానల్ ద్వారా తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏపీజీఎఫ్ సంఘానికి కన్వీనర్గా ఎన్నుకోబడ్డాను సార్. నా పేరు మల్లా సీతన్న మాస్టారు. గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను ఎన్నికైన మొదటి రోజే మన ఛానల్ వారితో మాట్లాడడం అనేది జరుగుతుంది సార్. మన జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల తాలూకా సమస్యలు ఏమున్నా నా దృష్టికి తెస్తారని ఈ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. ఇంతవరకు మనం సాధించిన విజయాలు మీ అందరికీ తెలిసినవే. కాలేజీ అయితేనేమి, డిగ్రీ కాలేజ్ అయితేనేమి, జూనియర్ కాలేజీలు అయితేనేమి, అలాగే పాలిటెక్నికల్స్ అయితేనేమి, అలాగే ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్లో ఈ మధ్యకాలంలో మనం 10,117 మంది 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయడం అనేది జరిగింది సార్. దానికోసం మా సంఘం ద్వారా కృషి చేయడం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే సార్. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా సంఘానికి కన్వీనర్గా కొత్తగా నేను ఎన్నికయ్యాను. నా దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా సరే మీకు ఈ సమస్యలు పట్టుకొని నేను విజయవాడ వెళ్ళి నా సాయశక్తిలా కృషి చేస్తానని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాను సార్. మరి ఇంకేమైనా సమస్యలు ఉండేటప్పుడు సావధానంగా మీరు ఫోన్ చేసినా సరే, లేదు మీ దగ్గరికి రమ్మన్నా సరే, నేను వచ్చి ఆ సమస్యలను తీసుకొని ఆ సమస్యలకు సాయశక్తిలా కృషి చేస్తానని ఈ ఛానల్ ద్వారా తెలియపరచుకుంటున్నాను సార్. ఈ మధ్య ఆరోగ్య మిత్ర 2,700 మంది ఆరోగ్య మిత్రలో ఉన్నటువంటి వాళ్ళకి క్యారియర్ సిచ్యువేషన్ ఇంతవరకు జరగలేదు సార్. ఆ సిచ్యువేషన్ కూడా త్వరలో జరుగుతుందని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాను సార్. ఇంకా మనకి డిఎల్ అయితేనేమి, అలాగే పిఆర్సీ అయితేనేమి, ఇలాగ చాలా సమస్యలు మనకు ఉన్నాయి సార్. అవి కూడా త్వరలో మన జిల్లా తరపున నేను రిప్రజెంటేషన్ తీసుకెళ్తానని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాను సార్. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే నేను కొత్తగా ఎన్నికయ్యాను కాబట్టి ఉంటే మీరు తెలియపరుస్తారని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను సార్. సరే సార్, అక్కడ కాకుండా కట్ చేయండి. ఈరోజు మా వద్దకు వచ్చి ఈ వార్తను స్వీకరించిన 95 ఛానల్ ప్రేమానంద్ గారికి, ఆ ఛానల్ యొక్క బృందానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.